దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి జెఫన్యా గ్రంథము 772 పేజ్ నంబరు 772 పాత నిబంధన. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం మాత్రమే చదువుకుందామండి. అందరూ కలిసి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. మరి ఒకసారి చదువుకుందాము, చదవని వారు వినండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. మూడవసారి, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ప్రభు తన లేఖన భాగాన్ని మన వెనుకల్లో పంచిపెట్టున్నట్లు తన ఆత్మ సహాయం చేయునుగాక. ఆమెన్. ఇక్కడ చివరిలో ఒక చిన్న మాట మనకు కనబడుతూ ఉన్నది. సమయము గతించుచున్నది అనే మాట. సమయము గతించుచున్నది. అందరూ శ్రద్ధతో వినాలి. సమయము గతించుచున్నది. సమయము గతించుచున్నది. దీనికి జోడించి మనం ఇంకొక మాటను చూస్తే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అందరికీ పరిచయమే. నేను చివరి మాట మాత్రమే చదువుతున్నాను. 4వ వచనం దగ్గర పైన గతించిన కాలమే చాలును. భాగ్యమో వాళ్ళ పని వాళ్ళదే. వినండి, గతించిన కాలమే చాలును. ఈ కాలము అనే దాని గురించి మనం ఇంకా ఆలోచించినట్లయితే, తిమోతికు రాసిన మొదటి పత్రిక లేక 2వ తిమోతి చూసుకుందాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 6వ వచనములో మధ్యలో మిగిలిన చివరి మాట నుంచి, 2వ లైన్లో చివరి మాట నేను చదువుతామో శ్రద్ధతో వినండి. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. 3 భాగాలు చదువుకున్నాం ఇందులో. మొదటిది గతించుచున్నది. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చివరి లైన్లో గతించుచున్నది, సమయము గతించుచున్నది. 2వ భాగంలో మొదటి పేతురు పత్రిక 2వ పేతురు 4వ అధ్యాయంలో అక్కడ అన్ని విషయాలు ఉన్నాయి. అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అనే కాలము లేక సమయము.
ఇక మూడవదిగా 2వ తిమోతి పత్రికలో మనం చదువుకున్నాం కదా, 4వ అధ్యాయం 6వ వచనం మధ్యలో నుంచి, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. వెడలిపోవు కాలము. పేతురు భక్తుడు అంటాడు మరి ఒక చోట, చూడొద్దు కానీ ఒక చెప్తా, నా గుడారమును నేను త్వరగా విడవవలసి వస్తుందని నేను ఎరుగుదును అని. అయితే ఈ భాగాలన్నిటి మీద క్లుప్తంగా కొన్ని మాటలు నేను హెచ్చరిస్తాను, గమనించండి. సెల్లు ఎప్పుడైతే పనిచేయదో ఛార్జింగ్ అయిపోయిందని, బ్యాలెన్స్ అయిపోయిందని గుర్తు చేసుకుంటాం. మనం అందులో వేసిన డబ్బులు అయిపోతుంటే ఒక 2 రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉంటుంది, మీరు రీఛార్జ్ చేయించుకోండి అని. తర్వాత ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత సెల్లు పనిచేయదు. ఇది మనకు తెలుస్తుంది. ఏం ఫోన్ ఎత్తలేదంటే బ్యాలెన్స్ అయిపోయింది, ఇంకోరిని అడిగితే ఛార్జింగ్ అయిపోయింది అందుకే ఎత్తలేదు అని. రైట్. బైక్లో మనం వెళ్తాం, బైక్లో మధ్యలోకి పోయిన తర్వాత బండి ఆగిపోయింది. ఏమంటే పెట్రోల్ అయిపోయింది. ట్రాక్టరు పోతూ ఉండగా కొద్ది దూరాన పెట్రోల్ అయిపోయి ఆగిపోతుంది. ప్రతిదీ నువ్వు గ్రహిస్తున్నావు. ఇందులో కుటుంబ బాధ్యతలు కలిగిన వారం మనం, సన్యాసులం కాదు కానీ కుటుంబ బాధ్యతలు కలిగిన సంసారులం. బైబిల్ గ్రంథంలో సంసారి అనే మాట రాయబడ్డది. గమనించండి, నీ భార్యను గురించి నీవు, నీ పిల్లలను గురించి నీవు, వారి చదువులను గురించి, వారి భవిష్యత్తును గురించి, ఎవరికి ఏ కొరతలున్నాయో వాటన్నిటిని బట్టి చింతిస్తూ వాటిలో మునిగిపోయి నీ సమయం ఎంత గతించింది నీకు తెలియదు. నీ పనులలో నువ్వు నిమగ్నమై ఉన్నావు. ఆ ధనవంతుడు అలాగే ఈ గదులన్నీ పడగొట్టి కొత్తవి కట్టించి అందులో ధాన్యమును చేర్చి ఎదుట కూర్చొని, నా ప్రాణముతో ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక దినాలకు. రోజు వింటున్న వాక్యం అని నిర్లక్ష్యంగా నువ్వు పెడచెవిని పెట్టద్దు దయచేసి. నీ వ్యసనముల వలన, నీ చింతల వలన, నీ వేదనల వలన, నీ కృంగిపోయిన సమయంలో, నువ్వు నలుగుతున్న సమయంలో నీ సమయము గతించుతుంది. నీకు కుటుంబం ఉంది, దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. బిడ్డల కొరకు, కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, అల్లుండ్ల కొరకు. అల్లుడు బిడ్డను పొందనీయకపోయినా సమస్య, బిడ్డలు సంసారం చేయకపోయినా సమస్య, భార్య ఎదురు తిరిగినా సమస్య, భర్త భార్యను పట్టించుకోకపోయినా సమస్య. వీటన్నిటిలో మన సమయం గతిస్తున్నది తెలియకుండా నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? దేవమ్మ చేయి అది ఇక్కడ ఎన్నో వీటన్నిటిలో ప్రాకులాడుతూ, వీటన్నిటిలో ఐక విచారాలు కలిగి నీ పనిలో నిమగ్నమై, లేక నీ పనిలో నువ్వు మునిగిపోతూ, నీ కుటుంబమే, నీ కుమారుని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నావు, నువ్వు నీ కుమార్తె కొరకు ప్రయాసపడుతున్నావు. వాళ్ళకు ఉద్యోగం రావాలనో, వాళ్ళు చదువుకోవాలనో, వాళ్ళ భవిష్యత్తు కొరకు ఫ్యూచర్ అంటూ ఇవన్నీ ప్రతి ఒక్కరూ నేను, నీవు, అందరం. ఇందులో ఒక మరుగై ఉన్నది ఏమిటి అని అంటే, నీ సమయం ఎంత అయిపోయింది? రీఛార్జ్ అయిపోయింది తెలుసుకున్నావు, బైక్ ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయిందని తెలుసుకున్నావు, ట్రాక్టరు సిటీ దగ్గరికి వెళ్ళేలాగా ట్రాక్టర్ ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయిందని తెలుసుకున్నావు. అన్నీ తెలుస్తున్నాయి, కానీ నీ సమయం ఎంత అయిపోయింది? ఇది ప్రత్యేకంగా నువ్వు ఈ నవంబర్ చివరి కూడికలు నువ్వు గ్రహించవలసిన నీ సమయం ఎంత అయిపోయింది? ఒక ఆమె 10 సంవత్సరాలు భర్త కొరకు చాకరీ చేస్తూ ఏడుస్తూనే ఉంది.
భర్త ఇట్లా అని ఆమెను పరిచర్య చేయడము, ఎవరు చేయరనడము, నా మీదనే పడింది అని ఇట్లా ఇవన్నిటి చేత చింతిస్తూనే ఉంది. ఆమె సమయం గతించిపోతుంది. దీని గురించి ఆలోచించడం లేదామె. ఎదుట ఉన్నటువంటి సమస్య పరిష్కారం కొరకు లేక ఇది నాకు తప్పదు అంటూ మునిగి తేలుతూ ఉన్నది. నువ్వు ఆ పని చేయాలి, అది నీ బాధ్యత. అందులోనే నీ సమయం గతించుచున్నది. సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. నీ సమయం ఎంత మిగిలింది? 70 అని ఉంది బైబిల్లో. 70 గ్యారంటానికి ఆ 70లో ఎంత అయిపోయింది? నీ పనిలో, నీ సంసారంలో. ఒక ఆయన తన భార్య బలహీనతను బట్టి రోజు హాస్పిటల్కి పోయి వస్తున్నాడు. దరిదాపుగా 8-9 ఏళ్ళు. ఇట్లా అయిపోయా మునిగిపోయాడు. డబ్బు ఖర్చు అవుతుంది, ఆమె కోలుకోలేదు. కానీ సమయం అయిపోతూ ఉంది. ఆమెను గురించి అందరితో విచారిస్తున్నాడు, వైద్యులను, ఎక్కడ బాగవుతుందని. కానీ సమయం ఎంత అయిపోయింది తెలియదు. నేను నా కళ్ళతో చూసినది చాలా వరకు భర్తలకు పరిచర్య చేసిన భార్యలు. సంఘ పెద్ద ఇసాకను నాడు గార్లదిన్నలో, ఆయన పేరు గోరంట్ల, పాత పేరు. మన ప్రభుని అంగీకరించినాక ఇసాకను పెట్టారు. ఆమె పేరు కూడా భార్య పేరు గోరంట్లమ్మ, జ్ఞానమ్మ అని పేరు పెట్టారు. భర్తకు టీబీ సోకింది. మదనపల్లిలో ఒక చెట్ల క్రింద హాస్పిటల్లో ఉండొస్తే కూడా కొంతవరకు ఆరోగ్యం వస్తుంది అన్న తపన చేత ఆడ చూపించుకోవడానికి ఖచ్చితంగా పోవాలంటే ఆడ దరిదాపు 1.5 సంవత్సరం అట్లా ఉండొచ్చారు. ఇక ఇంటి దగ్గర ప్రశాంతత ఉండదని అడవిలో, చేనులోనే, పొలం దగ్గర, బాయి పొలంలో అన్నీ ఉంటే కొట్ట మేపుచ్చుకొని ఆడే ఉన్నారు. ఆయనకు ఆమె బహుశాఖరి చేసింది, బహుపరిచర్య చేసింది. అయితే అతడే చనిపోవాలి. అతనికి చేసి ఈమెనే వెళ్ళిపోయింది, కానీ అతను నిలబడ్డాడు. ఎక్కడ నిలబడినామనేది నేను పోలమాడు. ఆయన ఆకలి కొంటే తట్టుకోలేడు. ఊర్లోకి వచ్చిన దగ్గర ఊర్లోకి వచ్చినా ఎవరైనా పలకరించినా అది చేసినా వెంటనే జ్ఞాపకం చేసుకుని అయ్యయ్యో ఎంతసేపు అయింది. ఇటువంటి స్థితిగతులలో అతనికి పరిచర్య చేయట్లో ఆమె లీనమైపోయి, ఆమె సమర్పించుకొని, ఆమె దినాలు ఎన్ని అయిపోయినాయి, లేకపోతే ప్రభుతో ఆమె సన్నిధి ఏమిటి, నేను ఏం దిద్దుకోవాలి, ఏం సరి చేసుకోవాలి, ఇవన్నిటి విషయంలో ప్రతి ఒక్కరూ అశ్రద్ధ కలిగే ఉన్నాం. సమయం ఎంత అయిపోయింది నీది? నీ భార్య కొరకు ప్రయాసపడుతున్నావు, నువ్వు చనిపోయినప్పుడు ఆమె రాదు. నీ భర్త కొరకు నువ్వు భార్యగా ప్రయాసపడుతున్నావు, అతడు నువ్వు చనిపోయినప్పుడు అతడు రాడు. పిల్లల కోసం ప్రయాసపడుతున్నారు, తలంపులు కలిగి ఉన్నారు. నువ్వు చచ్చినా వాళ్ళు రారు, వాళ్ళు చచ్చిపోయినా నువ్వు రావు. ఎవరు కాదు. మరి సమయం ఎంత మిగిలి ఉన్నది? ఇది చాలా ప్రాముఖ్యం. నీది ఎంత అయిపోయింది, ఎంత మిగిలింది? ఆదికాండం 6వ అధ్యాయంలో 120 ఏండ్లు అన్నాడు. వారి పాపపు యొక్క లిమిటేషన్ బట్టి 120కి వచ్చింది. 90వ కీర్తనలో 70 నుంచి 80కి వచ్చింది. యాకోబు పత్రికల్లో నీటి బుడగ లాంటి మాట అన్నది. ఇక యెషయా గ్రంథంలో అంటాడు, చేదు బావి నుండి జారు బిందువు వంటి వారు అని. అంటే మనం బావిలో నుంచి నీళ్ళు ఎక్కేటప్పుడు ఆ బిందువు చుక్కలు ఎలా పడిపోతాయో అలాంటి వారము అని చెప్పేసి. నేను ఒకటి చెప్తున్నా, నిన్ను గూర్చిన జాగ్రత్త నీకు లేకపోతే చాలా ప్రమాదం. అందరి కొరకు ప్రయాసపడి ఆ ధనవంతుడు అంత కష్టపడ్డాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్న ఇవి ఎవరివి? క్వశ్చన్. నా భార్య అండి దరిదాపుగా అల్లుండ్లు కలుపుకొని, మనమంగలు, మనమరాళ్ళు, కోడన్లు, అల్లుండ్లు అందరినీ కలుపుకొని 33-34 మందిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏం తీసుకుపోయింది? నేను ఎందుకు ఈ గతాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు సరిచేయబడకపోతే, నువ్వు సరిదిద్దుకోకపోతే, నిన్ను గూర్చిన ఆ స్థితిగతులను గురించి నువ్వు ఆలోచించకపోతే కష్టం. సమయము గతించుచున్నది, గతించిన కాలమే చాలును. పౌలు అంటాడు, వెడలిపోవు తిమోతి, నేను పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఎంత మిగిలింది?
మా అమ్మ మా నాయన ప్రయాస చూస్తే కుటుంబం కొరకు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. నేను మొదటి కొడుకుని. మా అమ్మ సెమినరీ చేసింది, బైబిల్ సెమినరీ. మంచి టాలెంట్ పర్సన్, చక్కగా పాడగలదు, ప్రార్థన చేయగలదు, పరిచర్యలు. కానీ ఒక సేద్యగాళ్ళు, ఒక వ్యవసాయకులు, భూమి ఉన్నటువంటి భూస్వాములు కూడా కష్టపడని రీతిగా కుటుంబం కొరకు కష్టపడాలి, చేయాలి అని మా నాయన బయటికి వెళ్తే మా అమ్మ చీకటి పడే వరకు ఆ బండి గుంజ తీసుకొని పెడ్డలు బాలు కొట్టడం, మరి వాటిని సదురు చేసుకోవడం, పుండ్లు జల్లుకోవడం, నీళ్లు కట్టుకోవడం, కుటుంబం కొరకు ఎంత తపన చెందిందంటే అంత తపన చెందింది. ఏమైనా తీసుకొని పోయిందంటే ఏం తీసుకుపోలేదు. నువ్వు చాలా వేదనతో ఆలోచించాలి ఈ మాట. నువ్వు చాలా తీవ్రంగా ఆలోచించాలి ఈ మాట. చిన్న మాట కాదు. అందరికీ తెలిసి ఎందుకో భ్రమపడతారు. ఎక్కడి నీళ్ళన్నీ మోస్తున్నాడు ఎవరు? ప్రభుదాస్ అన్న అందరినీ ఇడిచిపెట్టిపోయిండు. ఏం తీసుకుపోయిండు? దానిలన్నా కూడా నీళ్లు మోస్తుంటాడు, అప్పుడప్పుడు చూస్తాను నేను. మరి తన ఆయుష్ ఎంత తక్కువైందో, తన బ్యాటరీ, తన రీఛార్జ్ ఎంత అయిపోయిందో. ఒక్కొక్కరు ఒక విధంగా మనం ప్రయాసపడుతున్నాం, ఒక్కొక్కరు ఒక విధంగా. చేయవలసిన వాటికి పని చేయి, చేయవలసిన సమయం వరకు మునిగిపోవద్దు. మార్తమ్మను మరియమ్మను పోల్చుకుంటే, మార్తమ్మ ఇంటికి యేసు ప్రభు వచ్చాడు, ఆహ్వానించింది మార్తమ్మ. ఇక పనులు చేయలే ఆమె. ప్రభు వచ్చాడు, నేను ఆయన బోధ వినాలని ఆయన పాదాల దగ్గర కూర్చుంది. పని చేసిందా? ఈమె పని చేయమని చెప్తుంది. ప్రభువునే హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, నీకు చింత లేదా ప్రభు అని. ఇవన్నీ మామూలుగానే మనం వింటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. నీ సమయం ఎంత, నీకు ఎంత మిగిలింది? మా ఇక్కడ బండలు కాదు, ఇట్ట కాదు, చక్కగా కాదు కూసుకునేది. దయ్యం పట్టిన వాళ్ళు అట్లే కూసుకునేది. నేను చాలాసార్లు చూసానే. సాధుల్ని మంత్రిచ్చేటోళ్ళని వాళ్ళకి వస్తే కుసో చక్కగా అంటే వాళ్ళు ఇట్లా కూసుకొని ఎవరిని చూసేవాళ్ళు ఇట్లే చూసుకుంటుంటారు వాళ్ళు. ఇది అట్లాంటిది కాదు. వాక్యం ఎక్కడ వినపడుతుందో అది ఆ స్వరం వినండి ముందు. ఎవరైనా చదివితే అటు చెవి పెట్టు, ఎవరైనా చెప్తే అటువైపు పెట్టు. అది ఏదైనా నీకు ఉపయోగపడవచ్చు. నేను ఏం చెప్తున్నాను అని అంటే, నీ సమయం ఎంత మిగిలింది? గూడూరుకి వెళ్తావు మధ్యాహ్నము, సాయంకాలానికంతా డబ్బులు లెక్క చేసుకుంటావు. అది మిగిలా, ఇది మిగిలా, ఇది మిగిలి అంటావు, కానీ ఆడు ఉండవు, ఇంటికి రావాల్సిందే. మరి ఆ ఇంటికి పయనం, నువ్వు వచ్చిన ఇంటికి వెళ్ళాలి. హెబ్రీలకు రాసిన పత్రికలు అంటాడు, పరదేశులమును యాత్రికులము అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది వెళ్ళుటకు వీలవుతుంది, జ్ఞాపకం చేసుకుంటావు. నా ముందు నా భార్య ఏం తీసుకుపోలే, మా నాయన ఏం తీసుకుపోలే, మా అమ్మ ఏం తీసుకుపోలే. వాళ్ళ కష్టం ఇంత అని కాదు. కేజీ బియ్యం మాకు వండి పెట్టి వాళ్ళు గంజి తాగారు. ఆ పిల్లలకు చాలదని గంజి బియ్యం వండి పెట్టింది. కేజీ బియ్యము, కేజీ గంజి, అది ఇంత పెట్టి కూడా ఉపాసం ఉన్నారు. నేను నా కళ్ళతో చూసిన. ఇప్పటికీ జ్ఞాపకం చేసుకొని పోతూ పోతూ కన్నీరు గారుస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు, ఏం తీసుకుపోయారు? భాగ్యం స్వరం ఎక్కడ వినపడేది? ఇవాళ మీరు అట్లా అశ్రద్ధగా ఉంటే ఏం చేయలేరు, మునిగిపోతారు ఇంట్లోనంతే. అందుకొరకు అప్పుడప్పుడు మొగుడు నుంచి రంకు వస్తే మొగుడిని వెనక్కేసుకొని కొట్లాటకు పోతారు. కొడుకు నుంచి రంకు వస్తే కొడుకుని వెనక్కేసుకొని పోతారు. బుద్ధి లేనోడా అనాలను, నీ కొడుకుది ఏం తప్పు లేకుండా బుద్ధి లేనోడా, అమ్మ పోండి మేము మా బోడిని నడుచుకుంటామని చెప్పాలి. కారణం ఏమిటంటే కాలము సమయం నీది కాదు. వాని కోసం ఎందుకు సమయం ఖర్చు పెడతావు? ఎట్టి తిరగడానికి ఎవరైనా 500 పెట్రోల్ ఖర్చు పెడతారండి? 500 పెట్రోల్ ఖర్చు పెడతారా? అరే ఏమనరు, ఎట్టుకు తిరగనికే. మరి అవన్నీ ఎట్టు పనులే. మగుడు లేని జగడం తెస్తాడు. బుద్ధి లేనాడో ఊకుండు, ఇటు మందిరానికి రావు, దేవునికి జ్ఞానం వస్తుంది, దేవుని వాక్యం వస్తుంది అన్నకే ఏళ్ళపోతున్న లొల్లి తెప్పి పెడతామా, మీరు పోండే నన్ను చెప్పుకుంటాను పో. ఇలా ఇంకా తీగని పెంచుతాం. అది మైదా బాగా కొట్టి కొట్టి వస్తుందా రాదా అని గిన్నట్లా సాగదీస్తాం. నీ మగుడు నీ అమ్మడు రాడు, చాలా జాగ్రత్త. నీ పిల్లల్ని అమ్మడు రాడు, చాలా జాగ్రత్త. నేను ఇప్పుడు గుట్టుకుమంటే ఎవడొస్తున్నా అమ్మడి? ఇవి విలువైన మాటలు నీకెవరు చెప్పరు ఇవి. అప్పుడే క్రిస్మస్ సందేశాలు, క్రిస్మస్ హంగామాలు బయలుదేరినాయి. దానివల్ల నీకేమొస్తుందిరా? క్రీస్తు నీలోన లేడు, మార్పు లేదు నీలోన. పొద్దున్న నా దగ్గరకు 4 వచ్చారు. సరే ఎవరెవరు తాగుతారో వాళ్ళ దగ్గరికి ప్రత్యేకంగా పోదాము అని. మనకంటే ఎక్కువ దేవుడే శ్రద్ధ తీసుకున్నాడు. 3 నెలల కూడికల్లో అందరికీ అయినా కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీదనే గురింది దేవునికి అని.
నేను చెప్పాను, ఇటుటోళ్ళకి కాల్లో చేతిలో పోయి ఇంటికాడ పడే వరకు బుద్ధి రాదు. చెప్తారు కదా సామెత, ఎవరికైనా దెబ్బే గురువు అని. ఏం గురువు? మరి అందుకే పోలీసులు నమ్మించి అడుగుతారు, అందుకని తంతారు. మనకు దేవుడు తన్నాలి, దేవుడు తంతే తప్ప బుద్ధి రాదు మనకు. నేను ఎక్కువ నా కుటుంబం కొరకు అదే ప్రార్థన చేసేది. ప్రభువా, నా కుటుంబం ముద్దు పెట్టుకున్నద్దు, నీకు ఎట్లా ఇష్టం వస్తుందో అట్లా తన్నాన్ని ప్రార్థన చేస్తాను. మీరు ఎవరైనా చేస్తున్నారా? రైట్, మంచిది, చేస్తే చాలా మంచిది. అందరూ అట్లా చేయాల. ప్రభువా, నా మొగుడు ఎంత చెప్పినా వినడు, ఇంకా నాకు మొగుడు కాదు, ఇంకా నువ్వే మొగుడై తన్నుకుంటూ ఉండని ప్రార్థన చేయాల. ఏడు తీసుకుపోతారు? బడాయి బదవులు ఇంటికాడ సంసారంను ప్రేమించి బడాయి బడవలు కాకపోతే ఏముండదు. ఏం తీసుకుపోతారు? నీ భర్త ఏం తీసుకుపోయి దేవమ్మా? గట్టిగా చెప్పా, ఏం తీసుకుపోయా? మన కళ్ళ ముందు దాసు యవనస్తుడే కదా, అటు ముసలోడు కాదు, ఇటు మధ్య వయసులో. ఏం తీసుకుపోయా? తీసుకుపోయినా. ఇంకా కొందరు పోయారు మన ముందు, ఏమన్నా తీసుకుపోయారు? సుంకన్న ఒక్కొక్క కావుకి ఇట్లా బా ఇట్లా బా ఇట్లా బా ఇట్లా బా ఏమన్నా తీసుకుపోయినా? అందరిని విడిచిపెట్టే. ఇది నిన్ను హెచ్చరించేది ఎందుకొరకు ఉంటుంది? దేవుని ఆత్మ, నీ సమయం ఎంతో నీకు తెలియదు. సమయాన్ని కొనలేము. లక్ష్మీకాంతరెడ్డి అని కనికిట్లో పెత్తనమంతా వాళ్ళ అమ్మకి ఇచ్చిండే. మోటు మనిషి, సంసారం అంతా ఆమెదే. వాళ్ళ నాయన చనిపోయినందుకు ఇంకా కొడుకు సంసారం అప్పగిచ్చాడు. పెద్ద భూస్వామి, మంచి మాటకారి. మజ్జిగ వేసి ఇట్లా చిలకొడుతుంటే ఆడే అట్లనే నిలిగింది. ఎవరికి ఎంత ఇచ్చేదినో తెలియదు, ఎక్కడ ఎంత పెట్టేదినో తెలియదు, ఏం దాచుకున్నదో తెలియదు, మొత్తం సంసారమే ఆమెదే. ఈ వార్త లక్ష్మీకాంతరెడ్డికి తెలిస్తే పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు, ఫోన్ చేసి మాట్లాడు. మా అమ్మ 3 మాటలు మాట్లాడితే చాలు, ఒక మాటకు 1,00,000. 3 మాటలకు 3 లక్షలు ఇస్తా. 3 చెప్తే చాలు మా అమ్మ. ఎవరైనా బ్రతికించే వాళ్ళు ఉన్నారా? ఎవరు బ్రతికించరు. సమయం నీది కాదమ్మా, బాగా జాగ్రత్తగా ఉండండి. సమయం ఎంత అయిపోయిందో నీది. సమయము అతి శ్రేష్టమంటూ పిలిచెను ప్రతి మనిషిని. సమయము అతి శ్రేష్టమంటూ పిలిచెను ప్రతి మనిషిని. నిన్ను నీవే పోల్చుకొని ఆయువెంతో తెలుసుకో. నిన్ను నీవు పోల్చుకో, పరీక్షించుకో. నిన్ను నీవు అర్థం కనుక చేసుకుంటే అన్నిటినీ తగ్గిస్తావు. నువ్వేమి నిన్ను నువ్వు అర్థం చేసుకోకపోయినట్లయితే అన్నీ గర్పించుకుంటావు. రేన్ చెట్టుకి గరుచుకునింది యాదబోదు. యా చెట్టు చక్కగా ఉంటాయా ముండ్లు? ఎట్లుంటాయి? లోకం అట్లాడిదే, నీ కుటుంబం కూడా అట్లాడిదే. అగ్గిని చేతులు ఎంతసేపు పెట్టుకోం, ఇట్లనే మరి ఇట్ట అంటాం. యువతల నుంచి అవతలైనా ఇట్ట అంటాం. అంతకంటే డేంజర్ లైఫ్ మనది. మరి నీ సమయం ఎంతనో, నీ సమయం ఎంతనో, నా సమయం ఎంతనో, దీని విలువ నువ్వు గుర్తించుకోకపోయినట్లయితే చాలా కష్టం. మీకు ఎంత సమయం ఇచ్చినా నువ్వు ఇంటికాడేదే కదా చేసేది పని. మీకు అర్థమైంది? మీకు ఇల్లు లేదేమో కదా చెట్టు కింద. నేను అడిగిందే మీకు ఏడ పని, మీకు ఇంతసేపు ఆడుండే దాన్ని ఏం కొండపోతావా? నా భార్యకు వాకర్ తెచ్చింటే, కొత్త వాకర్ తను ఒక్కరోజు పట్టుకోలే, నాకు ఉపయోగపడింది. తనకి కొండపోయినా ఏడు తీసుకుపోతాను. లోకమంతా నాదని పాడండి, కొంచెం మెలకు ఉంటుంది. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటినే. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటినే. అల్లాతో మోసమేగా, అల్లాతో మోసమేగా, గౌతమ సారమును గౌతమ సారము ఇలలో పరవా.
చాలు గమనించండి, ఈ తొక్కే పెట్ట మా నాయనది కొండపోయిండా. దీనికి 100 సంవత్సరాలు ఉంటాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు కొన్నాడు. ఇది దొరకదు ఇప్పుడు. మా నాయన ఎన్నోసార్లు అన్నాడు, రేట్స్ అన్నీ అపశృతిలో పడ్డాయి, చేపి ఎవరికైనా అమ్ముకుంటే డబ్బులు వస్తాయంటే మా నాయన మీద 4 కొరుకుతుంటాయి. నీకెందుకే ఊకుండా అది ఉండనట్లే గుర్తు. అదే నాకు. నేను ఎక్కడ నిలబడినా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అవకాశం ఏమిటంటే వాక్యం ప్రకటించడం. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చుట్టూరు తిరగద్దు, ఈ ఎక్కడెక్కడో పోవద్దు. నువ్వు నీ కుటుంబము నువ్వు అంతైతే ప్రార్థన చేయాలి. కొంతమంది ఇంకా రోజు చెప్పిన మాటలే దినం కొద్దిగా మార్చుకుందాం. ఇతరులకు కూడా అవకాశం కదా. ప్రాముఖ్యంగా ఒక్కటే, పేషెంట్ని హాస్పిటల్కి తీసుకుపోతే ఇంక 50 బజార్కి వెళ్ళాం. ఎవరిని ఎత్తకపోతే ఏడ కాసుకొని ఉంటాం. ఎక్కడ ఫాము కథలం, ఇంకా ఏమన్నా పనుల మీద పోయినా కూడా కాదు, ఆడే కాసుకొని ఉంటాం. ఏం సంగతో. అట్లనే ముఖ్యంగా నీ కుటుంబము, నీవు ఇదింత ప్రార్థన చేసి ఇంకొకరికి అవకాశమే. విసుగు చెందకుండా 3 మాటలు కొట్టే, తిట్టే, పెట్టే. అరే నీకు ఉందే సంసారం లేదా? నీ సంసారం సంగతి మాట్లాడు ఆయనకి. నీకు భర్తనిచ్చింది ఆయనే, నీ భర్తకు భార్యనిచ్చింది ఆయనే, మీ 2 పిల్లల్నిచ్చింది ఆయనే, సంసారం చేసింది ఆయనే. మరి ఇలా చంపుతావా, మరి మారుస్తావా? 2 మాటలు అంతే. డాక్టర్తో మాట్లాడతాం, బాగా అవుతుందని, లేకపోతే లేదని. 2 లక్షలు తింటూ వికారం కూడా డాక్టర్ అన్నాం. ఇంకా అప్పుడు యావోడు అంటాం, డేరుగా నేస్తాం, డబ్బులు పోయి నొప్పి ఉంటుంది కాబట్టి. నేను అట్లా అడుగుతాను ప్రార్థనలో, నాకెందుకు ఇచ్చేవయ్యా? నేను మనిషినే కదా, శరీరంతో ఉన్నాను, తోటి అవనస్తులతో పాటు బతకలేనా? నరకం పోతుందో ఏం పోతుందో నాకేం తెలుసు? మరి నాకు తిప్పలు పెట్టినాడు నువ్వు. ముందర నా పిల్లల్ని పట్టుకో, బతకనిక పెట్టుకున్నాను. నేను డేరుగా ఇట్లే మాట్లాడుతాను, నేను వాక్యంతోనే డేరుగా ఇట్లనే మాట్లాడతాను. మంచం ఎక్కిస్తానన్నవే, దెబ్బలు కొడతానన్నవే, నువ్వు కొట్టకపోతే ఎవడు కొట్టాలి? ఇప్పుడు నేను కొడితే అవుతుందా? ఇప్పుడు పౌలకు పెళ్ళి అయ్యలేదు, ఆయన కొడితే సరిపోతుందా? తనలు తింటాడు అనుకో, ఎట్లా కుదురుతుంది? ఒక 2 నాళ్ళు ఇంటికి రాకుండా ఆయనకు మీరు అంతేమంటారు? తప్పు కాదా కొట్టేది అంత లేచిన పిల్లగాన్ని? మరి ఆయనకే అప్పచెప్తే మనం లోకంలో ఏం పడలేం. గాడిద అమ్ముకున్నాలని తాత మనముడు గూడూరు సంతకు వస్తున్నారు బెలగల నుంచి. తాత ఏమైనా ఎవరైనా ఎట్లా నడిచొస్తాను, నువ్వు ఎక్కడో పిల్లగాడ నడుస్తావని గాడిద మీద కూర్చొని పెట్టాడే. వస్తూ ఉంటే ఈయన గంటల రాస్తా కాడ మంది ఉంటే, సిగ్గు తప్పినోడా నువ్వు కూర్చొని కాసి ముసలోని ఎక్కించేవే, నడిపిస్తావు, సిగ్గు తప్పినోడా దివే నడుస్తాడు, నీకేమరా పాయం పిల్లగాడని. అయితే దాటినాక అవగత వాళ్ళు చెప్పిందే నిజము, నన్ను నడిచొస్తాను, నువ్వు కూర్చో, ఎక్కించాం. అందు నుంచి బెలగల కాలువ, ఇది ఫుల్కల కాలువ వస్తుంటే ఆడ దండిగా మంది ఉన్నాయి. ఈడంతా ఈ కర్మోడు ముసలోడు పిల్లగాడిని నడిపించుకుంటూ ఈడెక్కాడే. ఈడెక్కితే వానికి తిప్పలేదే, వాడెక్కితే ఈయనకి తిప్పలేదే. ఇంత కాలువ దాటినాక తాత 2 ఎక్కుదాంలే తాత, ఊకే సంతకు పోవాలా, ఊరు సంతకు పోవాలా, 2 ఎక్కి ఫుల్కల్ బస్ స్టాండ్లోకి వచ్చారా. ఎంత కారం తప్పిండి ఆయన లేచి నోరు లేదని 2 ఎక్కారా. ఇంకా వంకది కదా ఫుల్కలు దాటినాక. తర్వాత ఈ గాడిద ఉన్నంతసేపు మనకు రంకు, దీన్ని కాలుగా చేతులు కట్టేసి వంకలు పారేతాము, సాయనండి ఆయన కొట్టుకున్నాను అని ఒక ఎనికి పోదాంప. ఏం తాత నానెక్కితే ఒకటి, నువ్వెక్కితే ఒకటి, 2 ఎక్కితే ఒకటి, లేదా ఇది ఒక్కటి జులకల్లేదా ఊకపోదాము. జులకలు దాటితే ఇంక ఫనకళ్ళు ఎవరు అంటారు, లేకపోతే 2 నడిచిపోదాం. అట్లే కానీ లేదా తాత 2 నడిచిపోదాం. జులకలు మేరకు వస్తే బాబుల దొడ్డు రస్తకాడ ఎంత కారమోని గల్ల ఒకడన్నా కూడదాసి 2 నడిచి వస్తారు మీరు. లోకంలో ఏడుదండి, దేన్ని ఒప్పిస్తావు చెప్పు? వాడు అందరికి న్యాయం చేసుకుంటూ వచ్చినారు 2. వాడెక్కితే ఈడెక్కితే 2 నడిచి వస్తే మరొకటి. వీళ్ళ తప్ప గాడిద ఉండడమే తప్ప. గాడిద ఉండకూడదా? పని చేస్తుంది కదా, ఏదన్నా మోసుకొని పోతుంది. అట్లనే మనకి గాడిద లాంటి బరువు ఎన్ని మోసినా మన బ్రతుకు మనకు అర్థం కాకుండా చేస్తుంది లోకం. వాటి నేను చెప్పేది ఒకటే, కొట్టే, తిట్టే, పెట్టే అన్నట్టుగా నువ్వు నీ కుటుంబం సంగతి 3 మాటలు గట్టిగా చెప్పి, నీలోన ఏదైనా లోపం ఉంటే ప్రభువా నాది క్షమించు, నన్ను క్షమించు, నా లోన్ పలాంది ఉంది నీకు తెలుసు కదా, ఉంటే గింటే అనద్దు. ఆయన ముందు ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడలేం.
హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైన. ఎక్కడ పోవద్దమ్మా, అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు. అప్పుడప్పుడు చెప్తారు పిల్లలకి, ఆ ఇంటికి ఎక్కడ పోవద్దు, ఎక్కడ పోయినా మాటలే, వాళ్ళ ఇంటికి ఆడోటి తినండి, ఆడే ఉండండి, పొద్దున్నే రండి అని. నీకు రాదులే, మీకేం పిల్లలన్నా పంపించారన్నా? ఆయమేమో అటు చూస్తుంది అరుగా. కుటుంబాల విషయం మనము తపన చెందుతున్నాం, కానీ మన ఆయుష్కాలం తిరిగిపోతుంది. ఎట్లా ఏమిటి వ్యసనంతో, భారంతో మరి ప్రార్థన చేయాలన్నా నేను కొన్ని హెచ్చరికలు ఇస్తూ నేను ముగిస్తున్నాను. మీకు ఎంత భారం ఉందో నాకంతే ఉంది, మీకేం సమస్యలు ఉన్నాయి నాకు అట్లే ఉన్నాయి. మనందరము సమయాన్ని గురించి ఆలోచించకపోతే చాలా కష్టం. ఈ పల్లవి పాడుకొని ప్రార్థనలో సాగిపోదాం. నా వేదనలో వేదకి తిని, అందరూ నా వేదనలో వేదకి తిని శ్రీయేసుని పాదాలను పాట నా మనసున కోరతను నిరాపణను దేవుడనే నిరూపణను దేవుడనే నావేదనను వేదకితను వేకుజామున విలపించుట నా ప్రాణములో వేషణము పద్ధతిలో పోతే